తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులో పెంపుదలని నిలుపుదల చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా రావడం జరిగింది. దీన్ని టీపీటీఎల్ఎఫ్గా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ముఖ్యంగా లేవనెత్తిన అంశం కమిటీ కూడా వేస్తుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసలు ఈ ఫీజు రెగ్యులేషన్ కమిటీ అందులో ఫీజు నిర్ణయించే దాంట్లో ఇన్ని సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే ఆ రెగ్యులేషన్ కమిటీ యూనివర్సిటీల నుంచి ఎటువంటి చెకింగ్ అంటే ఆడిట్ తీసుకోకుండా కాలేజీలు ఇచ్చిన ప్రతిపాదనలు ఓకే చేస్తున్నారు. అందులో ఇంతమంది టీచర్లు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెప్పేసి లేకపోతే ల్యాబ్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన దాన్ని చెక్ చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన చూస్తున్నారు తప్పితే అది కూడా చెక్ చేయకుండా ఫీజులని ఖరారు చేస్తున్నారు. అసలు ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనేదే వేస్ట్, వృధా, అసలు దాని అవసరమే లేదని చెప్పేసి దీని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులలో ఏం చేయకుండా ఉట్టిగా కాలేజీలకు ఆథరైజ్ చేస్తాని కోసం వాళ్ళ కోసం మాత్రమే అది పనిచేసింది. విద్యార్థుల కోసం, పేరెంట్స్ కోసం ఈ ఫీజులు పెరుగుతున్నాయి తగ్గించడం కోసం అది రెగ్యులేషన్ చేయట్లే, ఫీజులు పెంచడం కోసం ఉపయోగపడ్డది. దాన్ని తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అది ఏం చేయట్లేదు. ముఖ్యంగా యూనివర్సిటీలు కూడా అసలు వాటి తనిఖీలు కూడా సరిగ్గా చేయట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. అసలు తనిఖీలు చేయాలి. వాళ్ళ కాలేజీలలో అసలు లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి జీతాలు ఇవ్వకుండా ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు, ల్యాబులు లేకుండా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. అసలు ఎంతైతే ఫీజులు వెళ్తున్నారో దాని ప్రకారము లెక్చరర్స్ని మోసం చేస్తూ వాళ్ళకి ఇవ్వకుండా ఒకవేళ ఇచ్చిన డబ్బులు కూడా అంటే జీతం కూడా సగమే ఇస్తున్న పరిస్థితి. అంటే వాళ్ళకేమో 30,000 ఇస్తే 15,000 వాళ్ళకి ఇస్తారు, 30,000లో 15,000 రిటర్న్ తీసుకుంటున్నారు. ఒకవేళ 50,000 ఇస్తే 25,000 రిటర్న్ తీసుకుంటున్నారు. ఒకవేళ 70,000 ఇస్తే దాంట్లో రిటర్న్ తీసుకుంటున్నారు సీనియర్స్ కూడా. కాబట్టి ఇదంతా మోసం జరుగుతూ ఉంది. ఇది పగడ్బందీగా చేయాలి. ఆ కమిటీ కొత్తది వేస్తా అంటారు, ఆ కమిటీ వేసినది కూడా పగడ్బందీగా ఇవన్నీ చేయాలి. ఇవన్నీ పరిశీలించకుంటే ఆ రెగ్యులేషన్ కమిటీ అనేది ఉండడం వేస్ట్, దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది కూడా చేయాలి. వెంటనే ఈ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, ఇప్పుడు మెడికల్ కాలేజీలో కూడా ఈ దందా జరుగుతూ ఉంది. మెడికల్ కాలేజీలో కూడా ఎంక్వైరీ జరగాలి. మెడికల్ కాలేజీలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు, పైసలు అదనంగా వసూలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా బి కేటగిరీ, సి కేటగిరీ ఆల్రెడీ అమ్ముకున్నారు, లక్షలు పెట్టి అమ్ముకున్నారు. వాటిని కూడా ఎంక్వైరీ చేయాలి. వాటి మీద విచారణ చేయట్లేదు. వాటి దోపిడీ చేస్తున్నారు. ఆల్రెడీ సీట్లు ఫిలప్ అయిపోతాయి. అట్లా ఫిలప్ అయిపోతాయి ముందే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకముందే, లేకపోతే కౌన్సిలింగ్ ప్రకటించకముందే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ వీటిని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు అదనంగా వసూలు చేస్తున్న, దోపిడీ చేస్తున్న ఫీజును కూడా అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా టీపీటీఎల్ఎఫ్గా డిమాండ్ చేస్తాం.